మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశాన్ని మనం చూస్తే, పాత నిబంధనలో ఉన్నటువంటి శిక్షలు ఏ విధంగా, ఎందు నిమిత్తము, ఏ సందర్భంలో మరి అవి వస్తూ ఉన్నవి పాత నిబంధనలో అని చెప్పి వాటి విషయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. మరి దేవుని చిత్తమైతే మరి 2, 3, 4 వీడియోల వరకు ఈ యొక్క శిక్షల గురించే మనం నేర్చుకుందాము. ఎందుకొరకు ఈ శిక్షల గురించి మనం నేర్చుకోవాలి అని అంటే, ఆయా సందర్భంలో ఏ శిక్షలు ఉన్నవో అని చెప్పి మనము గుర్తు చేసుకోవాలి. పాత నిబంధనలో జరిగినటువంటి శిక్షలు, సందర్భాలు గుర్తు చేసుకుంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం. పాత నిబంధనలో క్షమాపణ అనేటటువంటిది లేకుండే, శిక్షలు మాత్రమే ఉండే. కాబట్టి ఆ పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దాము. అయితే ఈ 2, 3 వీడియోలు, 4 వీడియోల వరకు కూడా దాదాపు శిక్ష గురించి మాత్రమే మనకు, ఆ శిక్ష గురించి మనకు తెలియపరచబడుతూ ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము, రెగ్యులర్గా చూడబోతూ ఉన్నాము. సామెతలు 6వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 6:29. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. పొరుగువారి యొక్క భార్య విషయంలో, భర్త విషయంలో, నీది కాని దాని విషయంలో నీవు దృష్టి పెడితే శిక్ష తప్పించుకొనలేము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. చాలా సందర్భంలో ఇతరులను బాగా హై లెవెల్గా మనం పెంచుతూ ఉంటాము. మరి ఇంట్లో ఉన్నటువంటి వారిని తృణీకరించి చిన్న చూపు చూసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా మనం ఉంటాం. అంతేకాకుండా మన మగవారం కదా అని చెప్పి మనకి ఇష్టం వచ్చినట్టుగా పాపం చేయడానికి పూనుకునే సందర్భాలు కూడా చాలాసార్లు ఉంటాయి. కాబట్టి వాటి కొరకై గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకొనడు. 12వ అధ్యాయము, సామెతలు 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. శిక్షను ఎవరైతే ప్రేమిస్తారో వారు జ్ఞానమును ప్రేమించిన వారిగా ఉంటారు. గద్దింపును అసహించుకుని వారు పశుప్రాయుడు అని అంటే, శిక్షలు వచ్చినప్పుడు ఆ యొక్క శిక్ష ఏ విధమైనటువంటిది ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు, మరి కొన్నిసార్లు కొన్ని సందర్భాలు శిక్షను కూడా తండ్రి చేత శిక్షింపబడడం కానీ, మరి అవతాతల చేత, ఉపాధ్యాయుని ద్వారా, మరి దేవుని ద్వారా కొన్నిసార్లు శిక్షలు వచ్చినప్పటికీ వాటిని శిక్షను ప్రేమించేటటువంటి వారిగా మనం ఉండాలి. అలాగున్నే 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 13:18. శిక్షను ఉపేక్షించు వానికి
అవమాన దారిద్రతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. అంటే శిక్షను తృణీకరించేటటువంటి వాడు దారిద్రుడైతాడు అనేటటువంటిది మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతను నొందుతాడు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. సామెతలు 16:22 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. తెలివిగల వానికి వాని తెలివే జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. ఎవరైతే తెలివి కలిగినటువంటి వారుంటే శిక్షను తెలివి వారికి జీవపు ఊటగా ఉంటుంది. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మూఢులకు మూఢత్వమే శిక్ష అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాము. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఒకవేళ దుష్క్రియలు చేసేటటువంటి వారికి శిక్ష త్వరగా రాకపోతే ఇంకా రాదులే అని చెప్పి నిర్లక్ష్య స్వభావంతో వారు ఉంటారు. అయితే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. యెషయా 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా 26:16 వచనాన్ని. యెహోవా శ్రమలలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా శ్రమలలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేసిరి. మరి దేవుడు శిక్షించినటువంటి శిక్షను వారికి పడ్డది కాబట్టి వారు ఎలా ప్రార్థనలు చేస్తున్నారు అని అంటే దీన ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. యెషయా 37వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణము గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. మరి అనేకమైనటువంటి ఈ దినంలో ఏమేమి వస్తావని చెప్పి గుర్తు చేస్తున్నాడు అని అంటే, వీరు గోనె పట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణము గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. ఒకవేళ పిల్లలు పుట్టడానికి గర్భవతి నిలిచి ఉన్నప్పటికీ కూడా కనటానికి శక్తి చాలదు అని చెప్పి ఈ యొక్క యెషయా గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు చాలామంది కూడా వారి ప్రసవ వేదనలు లేక వారు మరి సిజరిన్ ఆపరేషన్ ద్వారా కాన్పులు అవుతూ ఉంటూ ఉన్నారు. వారికి శక్తి లేకుండా ఉంటూ ఉన్నది. ఆ నొప్పిని మేము భరించలేము అని చెప్పి వారు గ్రహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భంలో డాక్టర్లు కూడా వారికి డబ్బు ఎక్కువగా కావాలి కాబట్టి మరి నార్మల్గా డెలివరీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు డబ్బుకు ఆశపడి సిజరిన్ చేస్తారు భయపెట్టి అని చెప్పి కూడా చాలా సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క శిక్ష
శ్రమ ఏదైనప్పటికీ కూడా తట్టుకొని నిలబడడానికి ఉండాలి. దానిని నిర్లక్ష్యం చేస్తే దారిద్రత మనకు వస్తుందని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 53వ అధ్యాయము యెషయా 53వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవిశ్వాసమును గురించిన ప్రవక్త ఫిర్యాదు చేయుట గురించి, 4 నుంచి క్రీస్తు శ్రమానుభవం గురించి, దానితో కొనసాగు ఆశీర్వాద జీవితం గురించి ఈ 53వ అధ్యాయము యెషయాలో క్రీస్తు మన మీద ఉన్నటువంటి పాపమును, శాపమును, నిందలను, అవమానాలను సమస్తమును ఆయన భరించుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆయన మన శ్రమలను ఆయన మోసుకున్నాడు, మన భారాన్ని ఆయన మోసుకున్నాడు, మన నిమిత్తం ఆయన మౌనిగా ఉంటున్నాడు. క్రీస్తు మన నిమిత్తము శ్రమపడెను అనేటటువంటి విషయాన్ని, ఆయన శిక్ష నొందెను అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మనకు చూపబడుతున్నటువంటి శిక్షలకెళ్ళి మరి మన విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము తాను ఆ శిక్షనంతా కూడా భరించి మనకు విడుదల కలిగించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకోకుండా శిక్ష ఇంకా రావడం లేదు అని చెప్పి నిర్లక్ష్య స్వభావంతో మనం ఉంటే ఒకానొక దినం తప్పకుండా ఆ శిక్ష మనకు రాబోతూ ఉంది. పాత నిబంధనలో ఆ యొక్క శిక్షలు ఉంటూ ఉన్నాయి. మరి యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు లోకమునకు పంపించి మానవుల శిక్ష నిమిత్తము ఆయనను తన కుమారుని ద్వారా ఆ శిక్షను భరింప చేసుకొని మనందరి పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనమందరము దేవుని చిత్త ప్రకారంగా ఏ ఏ శిక్షలు ఎందులో ఉంటున్నాయి, ఒకవేళ నేను అందులో ఏమైనా ఉన్నానా, అందులోకి వెళ్ళి బయటపడేటటువంటి ప్రయత్నం మనం గుర్తు చేసుకోవాలి. బయటపడితే కూడా అది దేవుని కృపచేత మాత్రమే మనం రక్షింపబడి ఉన్నామని చెప్పి గ్రహించాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యాన్ని మనం మునుముందు ఇంకా మనం కొనసాగుతూ వెళ్దాము. క్రీస్తు మన నిమిత్తము ఆయన భారాన్ని భరించి ఉన్నాడనేటటువంటిది ఆయన మళ్ళీ ఆ మాటను చూసుకుందాము. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన శ్రమల చేత స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనమందరము ఆ శ్రమల నుంచి, ఆ శిక్షల నుంచి విడుదల కలగాలి అని అంటే యేసు క్రీస్తు దగ్గరికి మనం చేరాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. చేసిన ప్రతి పాపాన్ని మనం బాప్తిసం తీసుకునేటప్పుడే వాటిని వదిలేయాలి. వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ పాపంలో పడిపోతే మరి జ్ఞాపకం చేసుకొని క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపము నొంది మనము బలలో
చేయి వేయాల్సిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. మళ్ళీ ఈ యొక్క కొనసాగింపు మనకు కొనసాగుతుంది. అందరికీ వందనాలు.